పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా సనాతన ధర్మం గురించి కొంతమంది బాగా ట్రోల్ చేస్తారు. గేట్ దగ్గర గుంట నక్కలాగా కాచుకున్నటువంటి వాడు ఈడు. జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నా పేరు ఎత్తకపోవడా, జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ నా వీడియోలో అదే నా పేరు ఏదైనా ఎత్తకపోవడం అని చెప్పేసి ఆయన పేరుతోటి పబ్లిసిటీ ఈడు ఓజీ ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు. కుక్కని చూసినట్టు చూశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. పబ్లిక్ గా బయటకు వచ్చి ఉదయనిధి స్టాలిన్ ఒక సీఎం కొడుకు తమిళనాడులో హిందుత్వం అనేది మలేరియా డెంగ్యూతో పోల్చినప్పుడు తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు 15 నిమిషాలు టైం ఉంది, హిందువులందరూ కూడా అందరికీ చంపేస్తున్నప్పుడు అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద వాడు ఏమైనా ఫుల్ వీడియో పెట్టారా? పొద్దున లేచినప్పటి నుంచి పని కట్టుకొని కొంతమంది మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే దయ్యం ఉంది, సైతాన్ అని చెప్పేసి హిందూ ధర్మాన్ని దూషించడం అనేది ఈరోజు ప్రతిరోజు రాముని అవహేళనగా మాట్లాడడం, కృష్ణుని అవహేళనగా మాట్లాడడం, రామాయణం రంకు భాగవతం బొంకు అని చెప్పేసి కొన్ని రకాల వీడియోలు పెట్టుకుంటూ పోతే ఎంతకాలమైనా ఊరుకోవాలి అంటే పర్టికులర్గా ఏజెంట్ అండి ఒక మతానికి. ఇప్పుడు అతనికి ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వీడు కలుపుకుంటాడు. వచ్చి ఈ దేశంలో 100 ఏళ్ళు పరిపాలించినట్టు కాలంలోనే కాలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ పిల్ల బచ్చగాలు వీళ్ళ వల్ల కాదు. ఫస్ట్ హరిహర వీరమల్లు సినిమా తీసినప్పుడు వాడు వెకిలి చేస్తూ మాట్లాడాడు, నేను సనాతన ధర్మం కోసం హిందుత్వం కోసం అని చెప్పేసి ఆ డైలాగ్ ఏవైతే ఉన్నాయో అది ఏ హీరో చేయలేడు. ఒకవేళ హీరో చేయాలని అనుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించలేదు. ఇవన్నీ ఆలోచించకుండా చేయడానికి చాలా డేర్ చేశారు. మేము ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని వీడియో నువ్వు హిందూగా ఉండాలంటే కూడా మనం పన్ను కట్టాల్సిన రోజు ఒకటి ఉంది. అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసము, కామెడీ కోసము, బిజినెస్ కోసము చేయలే. ఒకప్పటి మన హిందువులకు జరిగిన అన్యాయం చరిత్ర తెలుసుకోవాలని చెప్పి ఈ తరానికి అర్థమయ్యే విధంగా సినిమాలో వాళ్ళు. హాయ్ హలో, మనతో పాటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. అసలు ఈ ఎక్స్ క్రిస్టియన్ అనేది ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఈ సమాజంలో ఆయన ఎలాంటి మార్పు తీసుకురాదలుచుకున్నారు, ఇవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం గారు. సార్ మీరు చూసే ఉండొచ్చు, మీరు రీసెంట్గా మీరు మాట్లాడినవన్నీ కూడా కొన్ని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓకే, అంటే ఒకళ్ళ మీద వ్యతిరేకం ఇంకొకళ్ళకి అనుకూలం అనుకోవచ్చు. అది కూడా హిందువులకి అనుకూలంగా క్రిస్టియన్స్కి వ్యతిరేకం. క్రిస్టియన్ అంటే అసలు ఏంటి, ఫస్ట్ దేనికి తీసుకున్నారు దాన్ని? అంటే క్రైస్తవులందరూ కూడా మన సహోదరులు. నేను ఒక క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నవాడిని. చాలా మంది క్రైస్తవులు అంటేనే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, హిందువుల ఆలోచనలాగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మార్చివేసింది వాళ్ళు పట్టుకున్న గ్రంథం బైబుల్. ఆ బైబుల్ అనేది వాళ్ళు ఫస్ట్ నాకు దేవుడు ఇంపార్టెంట్, తల్లి కంటే నాకు దేశం ఇంపార్టెంట్ కాదు నా దేవుడి కంటే అని చెప్పేసి కొన్ని రకాల ఆలోచనలలో వాళ్ళు ఉండిపోతున్నారు. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే ఆ కమ్యూనిటీ, ఆ క్రైస్తవుల నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉంటారు. సో అంటే నేను ఎలాగైతే బయటకు వచ్చానో, సో మొత్తం ఈ మొత్తం చదివిన తర్వాత అది మూఢనమ్మకము, అజ్ఞానము, అందులో మాట్లాడే మాటలు కానీ ఏది కూడా సరైనది కాదని చెప్పేసి నేను ఎలాగైతే తెలుసుకుని బయటకు వచ్చానో, బయటకు వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టి మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు క్రిస్టియనిటీలో. అంటే నాది బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీనే. మా నాన్నగారి నుంచి కూడా క్రిస్టియన్ మతంలోనే ఉన్నాను. నేను మ్యారేజ్ అయినంత వరకు కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది నాకు కూడా. మా నాన్న పేరు జాకోబ్, క్రిస్టియన్ పేరే. ప్రవీణ్ ఉంది కదా, అంటే ప్రవీణ్ అనేది బైబిల్లో కూడా ఉంది కొన్ని చోట్ల. కొన్ని ప్రవీణుడు వై ఉండాలని చెప్పేసి కొన్ని అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది. ఆ విధంగా నా పేరు పెట్టారు అట్లాగా. సో నా పేరు కూడా చర్చిలోనే జరిగింది, నా మ్యారేజ్ కూడా చర్చిలోనే జరిగింది. మొత్తము ఇప్పుడు నా ఏజ్ 33 ఉన్న 28, 29 వరకు మొత్తం అందులోనే ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత అందులోనే ఉన్నాం. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క ఫిలాసఫీ, ఈ యొక్క ప్రిన్సిపల్స్ నాకు అర్థమైనాయో, ఇది మొత్తం కూడా దేశానికి వ్యతిరేకం. మొత్తం ఈ దేశంలో భారతదేశానికి వ్యతిరేకం, అసలు మానవ జాతికే వ్యతిరేకం. ఒక మనిషిగా మనం బతుకుతున్నాము, ఒక మనిషిగా మనం తోటి వాడితో మనం ఉంటున్నాము, మనుషులతో పాటు మనం అందరం ఉంటున్నాం. కాబట్టి మొత్తం మానవాళికే ఈ ప్రిన్సిపల్స్ అనేవి విరుద్ధంగా ఉన్నాయి. అవి అందరికీ బైబిల్ మొత్తం చదివి అందరికీ ఎంత ఈజీగా అర్థం కాదు. కాబట్టి నేను క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అంటే క్రైస్తవం యొక్క ప్రభావం అని చెప్పేసి ఒక కొత్త బుక్ నేను రాశాను. ప్రెసెంట్ ఇప్పుడు ఆ బుక్ ప్రింటింగ్ జరుగుతుంది. ఆ బుక్ మొత్తం కూడా ఒక 16 పేజీలు ఉంటుంది. మొత్తం మీరు చదివితే క్రైస్తవం ఏంటి, క్రైస్తవులు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళ గ్రామాలలో బైబిల్ పట్టుకుని ఎందుకు వస్తున్నారు, వాళ్ళు వచ్చే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఎన్ని విధాలుగా మనుషులని మారుస్తారు, ఎలా మారుస్తారు అని చెప్పి అన్ని వివరాలు దాదాపుగా 99% అన్ని పాయింట్లు కవర్ చేశాను. అది హిందువులకు అర్థం కాదు, వాళ్ళు మాట్లాడే పాస్టర్ల భాష హిందువులకు అర్థం కాదు. హిందువులకు అర్థమయ్యే రీతిలో నేను ఒక పుస్తకం రాశాను. ఒక 3-4 డేస్లో రిలీజ్ అవుతుంది మన ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో. సో మీరు ఎవరైనా మా ఛానల్లో ఫోన్ నెంబర్, మా ఆఫీస్ నెంబర్స్ కాల్ చేస్తే మీకు అవి పుస్తకాలు సంబంధించిన ఇస్తారు. అట్లాగే క్రైస్తవులు ఎవరైతే కొనసాగుతున్నారు, క్రిస్టియానిటీ ఎవరైతే కొనసాగుతున్నారు, వాళ్ళకి బైబుల్లో ఉన్నదేంటి, పాస్టర్లు చెప్తుంది ఏంటి అని చెప్పి ఈ బుక్లెట్ నేను రిలీజ్ చేశాను.
చేసి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఈ బుక్లెట్లు చదివితే ఏమవుతుందంటే ఇది హిందువులకి కొంచెం అర్థం చేసుకున్న కష్టం. అసలు హిందువులు ఇది కొంచెం ట్రై కూడా చేయరు. ఈ బైబుల్ రిఫరెన్స్, ఈ బైబుల్ భాష చదవడం అందరికీ కష్టంగా ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళకి, బైబిల్ చదివే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో బైబిల్ అంటే ఏంటి, పాస్టర్ ఏం చెప్తారు ఏంటి అని చెప్పి ఇది అర్థమవుతుంది. సో ఇది అందుకే ఓ క్రైస్తవుడు మేలుకో, క్రైస్తవులారా నా వాళ్ళే మీరు మేల్కోండి, అట్లీస్ట్ మేల్కోండి అని చెప్పేసి, క్రైస్తవులారా మేల్కోండి అని చెప్పేసి ఈ బుక్లెట్ రాశాను. సో ఈ బుక్లెట్లు చదివితే బైబుల్ని మనము పాస్టర్లు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏంటి, బైబుల్లో ఉన్నటువంటి విషయాలు అని చెప్పేసి మెయిన్ ప్రిన్సిపల్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ బుక్లెట్ అనేది ఉపయోగపడుతుంది. ఒక్క లైన్ అంటే మీరు 20 ఏళ్ళకు పైగా, 30 ఏళ్ళ పైగా, 30 ఏళ్ళు దగ్గర ఉన్న ఆ మతాన్ని వదిలేసి రావటానికి మెయిన్ ఒక్క లైన్ చెప్పగలుగుతారు? ఒకటే లైన్ ఏంటంటే నాకు జ్ఞానం ఉంది అందుకే బయటకు వచ్చా, అంతేనా? అంతే. నాకు స్పృహలో లేను, ఒకరికి నేను బానిసలుగా నేను లేను. అంటే ఏ లైన్ తో తెలుసుకోగలిగారు ఆ ఒక్క లైన్? అంటే ఒకటి లైన్ అని కాదు సార్, ఒకటి లైన్ అని కాదు. అసలు మనము ఎప్పుడు పుట్టాం, మనం పాపులం ఏంటి, మన పాపల కోసం 2000 ఏళ్ల క్రితం రక్తం గారిచి చచ్చిపోతే ఆయన చచ్చిపోయిన దానికి మన పాపలు పోవడానికి కారణం ఏంటి, ఈయన దేవుడుగా నమ్మకపోతే నరకంలో పడివేయటం ఏంటి, అసలు ఈయన జీవితం ఏంటి, మన జీవితం ఏంటి, అసలు ఖచ్చితంగా ప్రపంచం మొత్తంలో అనంత కోట్ల ఉన్నటువంటి ఈ విశ్వంలో ఒక్క చిన్న బైబుల్లోనే ప్రపంచం మొత్తం ఉండిపోయింది అని చెప్పడం ఏంటి, ఈ బైబుల్ని ఇన్ని ఏండ్ల మించి చెప్పడం ఏంటి, ఇంకా నా తర్వాత తరాలు, ఆ తర్వాత రాబోయే తరాలు మొత్తం ఈ ఒక్క బైబిలే పట్టుకోవడం అంటే ఏంటి? ఇది ఎంతో ఇప్పుడు మనం హిందుత్వ ఫిలాసఫీ ఏంటంటే భగవద్గీతలోనే మొత్తం లేదు, రామాయణంలో మొత్తం లేదు, మన పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఇవన్నీ ఎన్నో మహాభారతాలు మొత్తం అన్నింటిలోనూ మన జ్ఞానం ఉంది, అక్కడక్కడ మనం నేర్చుకుంటాం. కానీ వీళ్ళ జ్ఞానం మొత్తం ఒక్క బైబిలే, ఒక్క బైబిల్. ఆ బైబిల్ దాటి బయటికి రారు, బయటికి రానివ్వరు. ఇప్పుడు బీటెక్ చదివినటువంటి స్టూడెంట్ సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయి, ప్రతి సెమిస్టర్లోనూ 6 సబ్జెక్టులు ఉంటాయి. అంటే మొత్తం మీద బీటెక్ వచ్చారంటే నేను ఒక 120 పుస్తకాలు మేము చదివింటాం ఎల్కేజీ నుంచి మొత్తం కంపేర్ చేసుకుంటే. ఇంకా పుస్తకాలు పెరుగుతాయి కానీ తగ్గవు. ఎన్నో క్రిటికల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఉంటారు ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్. ఎన్నో కంఠస్థమైనటువంటి పద్యాలు, తెలుగు, సంస్కృతము తీసుకున్న వాళ్ళు ఎంతో అన్నీ బైహార్ట్ చేసి ఉంటారు. అసలు ఈ 1000 పేజీలు గల ఈ పుస్తకం అర్థం చేసుకుని ఎంతసేపు సార్? అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఈ ఒక్క బైబిల్లో కూడా దీంట్లో 2-3 వెర్షన్స్ ఉంటున్నాయి మళ్ళీ దీంట్లో కూడా. సార్ అది మీకు అదే చెప్పాను, బైబిల్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా అర్థమైందో చెప్పేదాకా ఆ పాస్టర్ కూడా తెలియదు. ఎవరికి వాడు పరిశుద్ధాత్మక కనిపెట్టింది, ఎవరికి వాడు దేవుడు కనిపించాడు, దేవుడితో నేను మాట్లాడతాను, నేను మొన్న పరలోకంకి వెళ్ళొచ్చాను, ఇవన్నీ చెప్పడం. మీకు వీడియోస్ చూపిస్తాను, చాలా మంది అంటే పాస్టర్లు కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, ఇలా కూర్చుని కొంతమంది లేడీస్ కూడా ఈ రోజు నేను దేవుడిని నమ్ముకున్నా, నాకు వంట చేయాలంటే ఏదోలా అనిపించింది, దేవుడు ఇలా మొక్కుకున్నాను, మొన్న వంట ఆటోమేటిక్ అయిపోయింది, ఈ రోజు ఇల్లు తుడవాలనుకున్నా తుడవలేకపోయా, దేవుడిని మొక్కుకున్నా, ఇల్లు మొత్తం తుడిచేశారు, ఎవరో వచ్చారు, ఇలా చెప్తా ఉంటే అవి కూడా నిజంగా నమ్మాలనిపిస్తుంది. మీకు అందుకే ఫస్ట్ ఒక మాట చెప్పాను, నాకు జ్ఞానం ఉందని అందుకే బయటకు వచ్చాను, నేను స్పృహలో లేను అందుకే బయటకు వచ్చాను మీకు చెప్పాను కదా. అందుకే అదే వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకు పూర్తిగా ఒక కోమాలో ఉన్నారు, ఒక కట్టు బానిస. అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ అదంతా కూడా. అంటే ఏం చెప్తారు ఫస్ట్ మిమ్మల్ని, ఇప్పుడు మీ ఫాదర్ లేకపోతే మీ తాతగారు దీంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చారని ఏమన్నా తెలిసిందా? అంటే అవన్నీ నేను పుస్తకంలో రాశాను, ఎక్స్క్రిస్టం బుక్, క్రైస్తవం యొక్క ప్రభావంలో రాశాను. తాగుబోతులను, దొంగలను, వ్యభిచారులు, హంతకులు మారుస్తామని చెప్పేసి మా దేవుడిని చెప్తా. అంటే వాళ్ళ మొత్తం ప్రాంతం ఏమి ఉండవంటారంట కదా. ఎవరికి అసలు క్రైస్తవంలోనే 35,000 డినామినేషన్స్ ఉన్నాయి. అసలు అంతెందుకు సార్, క్రైస్తవులు చచ్చిపోతేనే ఇది మాలల శ్మశాన వాటిక, ఇది మాదిగల శ్మశాన వాటిక, ఈ శ్మశాన వాటికలో చచ్చిపోయే శవాలకు కూడా కులం అంట కట్టేది ఉందంటే అది క్రిస్టియానిటీ. మరి ఏ రకంగా వాళ్ళు మరి మేము ఒక్కళ్ళమే అందరినీ దగ్గరికి తీసుకుంటాము, అది చెప్పే మాటలు సార్ అంతే. ఇప్పుడు 2 చర్చిలకు పడతాయా, 2 పాస్టర్లకు పడుతుందా? క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్లకు పడదు, ఆర్థోడాక్స్ లూథరన్స్కి పడదు, ఫిలిప్పీన్స్ వీళ్ళకు పెంతెకోస్తుకు పడదు. అసలు అంతెందుకండి 2 చర్చిల మీదగా కూర్చోపడదు. కులాలు 35,000 తెగలు ఒక్క పుస్తకం నుంచి వచ్చినాయి. ఇప్పుడు రామ భక్తులకి, కృష్ణ భక్తులకి గొడవ రావడం మీరు ఎప్పుడైనా చూసారా సార్? లేదు. ఇప్పుడు నా వినాయక భక్తులకి, ఆంజనేయ భక్తులకి గొడవలు, ఎందుకంటే అందరూ దేవుళ్ళు కూడా ఆయనకు రూపాయలు వ్యక్తరించారని చెప్పేసి మనం అది హిందుత్వ ఫిలాసఫీ ఫాలో అవుతుంది. ఇది లాజికల్గా నాకు నిలబడే విధంగా ఉంది. కానీ ఇందులో అట్లా కాదు, మా దేవుడు రోషంగల దేవుడు, మా దేవుడు తప్ప వేరే దేవుడిని పూజించకూడదు, మా దేవుడు తప్ప వేరొక దేవుడు పూజిస్తే మీరు నరకంలోకి వెళ్తారు, నరకండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి అని చెప్పేసి వల్గారిటీ, బూతులు అదంతా మొత్తం చదివిన తర్వాత అసలు ఈ భారతదేశము ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు తెలుసుకో. ఈ ప్రభుత్వం మొత్తం ఈ బైబిల్ చదివారా చదవలేదా, ఇలాంటి
సంస్కృతి లేని ఇలాంటి ఒక అజ్ఞానం లాంటి ఒక పుస్తకాన్ని ప్రచారం చేస్తూ ఉంటే అసలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద మీకు చాలా మంది, అంటే మీరు మారిపోయి ఉండొచ్చు, బట్ ఓకే, ఇప్పటికీ చాలా మంది మారుతున్నారు. ఈవెన్ క్రిస్టియానిటీలోకి చాలా మంది మారిపోయి ఉన్నారు కూడా. మీరు ఇటుపక్క మారిపోవడానికి చాలా మంది ఏమంటారంటే క్రిస్టియానిటీలో వెళ్ళడానికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఆశ చూపిస్తున్నారు అని కొంతమంది అంటారు. లేదు, ఇప్పుడు మీకు ఏమన్నా హిందువుల్లో ఎలాంటి ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఇచ్చారా? ఇలా నాకు క్రిస్టియన్స్ నాకు ఆఫర్ ఇచ్చారు. క్రిస్టియన్స్ నాకు ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న డిబేట్ జరిగేటప్పుడు కూడా మేము ఇంటర్నేషనల్ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. మీరు అర్థం చేసుకోండి, మీ వాక్చాతురు లాంటి వాళ్ళు క్రిస్టియన్స్లో కావాలి, మీకు ఏమన్నా ఆర్థికంగా కావాలో చెప్పండి, మీకు నాకు వేరే రీతిలో చెప్పి నాకు సపోర్ట్ చేశారు. నా సాక్ష్యాలు చెప్తే ఇలా ఇలా అని చెప్పేసి కాదు, ఆఫర్ చేశారు. వేరే అమౌంట్, మంచి అమౌంట్ ఆఫర్ చేశారు. క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేయొద్దు కాదు, క్రిస్టియన్లోకి రమ్మని, అదే క్రిస్టియన్లోకి వచ్చి మీరు బైబిల్ని అర్థం చేసుకుని ఇలా మీరు ఫాటో అని చెప్పి నాకు ఇంటర్నేషనల్ నుంచి కాల్స్ వచ్చాయి. నిన్న మొన్న కూడా నాకు మెసేజ్ పెడతారు, మీరు ఆర్థికంగా నాకు హిందువులు నాకు మేము ఈ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నుంచి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మాకు హిందువుల దగ్గర నుంచి మేము 10 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు వేరే వాడు ఎవడో లక్షలు ఇచ్చి నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. నాకు ధర్మబద్ధంగా నేను ఒకవేళ నేను వ్యతిరేకంగా వెళ్ళానని అనుకుంటే ఆ రోజు ఒక డిబేట్ దగ్గర నుంచి సరిగ్గా రావట్లేదు అని చెప్పి హిందువుల దగ్గర అసలు క్రిస్టియన్ పరంగా నేను ఎప్పుడు వీడియోలు చేశాను? నేను ఫస్ట్ నుంచి నా వీడియోలన్నీ కూడా పాస్టర్ల మొదల మీద నుంచినే ఉన్నాయి. పోనీ ఇలా పాస్టర్లకు వ్యతిరేకంగా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పి 5-6 సంవత్సరాల క్రితం ఏదైనా సమాజంలో ప్రచారం జరుగుతుందా? నాకు కడుపు మండి ఈ పాస్టర్ల మోసాల యొక్క అరాచకాలను చూసి వీళ్ళని ఎలాగైనా సరే ఎదుర్కోవాలి, ప్రతి ఒక్క సామాన్యంలో చైతన్యం రావాలని చెప్పేసి నేను ఆ వంతుగా నేను పెడితే డబ్బులు వస్తాయి. నేను 2 years బ్యాక్ నేను ఉద్యోగం చేసుకుంటూ నేను ఛానల్ నడిపా. ఇప్పుడు కూడా నాకు మెయింటెనెన్స్కి ఇవన్నీ నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటూ కూడా ఇది చేసుకుందాము, ఏదన్నా టీ షాప్, టీ లాంటిది ఏదన్నా స్పెసిఫిక్ ఉంటుంది కదా, టీ టైము, అదే కదా డబ్బు కోసం. సార్ ఇప్పటికీ నేను క్రిస్టియన్లోకి వెళ్ళంటే నా లైఫ్ వేరేలా ఉండేది. క్రిస్టియన్లోకి వెళ్ళంటే నా కారు, బంగ్లా అవన్నీ నాకు వచ్చి ఉండేది. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆఫర్, చాలా మంది పాస్టర్లు కావచ్చు వీళ్ళకి అలాంటి అవకాశాలు వస్తాయి అంటారు, నిజమేనా? ఎందుకు రావు సార్? ఇప్పుడు మీరు పల్లెటూరులో చూడండి, పాస్టర్ యొక్క సంవత్సరం లోపల వాడు మొత్తం ఎట్లా మారిపోతాడు. వాడు సైకిల్ మీద ఉన్నాడు, చాలా మంది ప్రతిరోజు మేము వింటూనే ఉన్నాం. మా పాస్టర్ గారు కరెక్ట్ 2 సంవత్సరాల క్రితము తినడానికి తిండి లేదు, గడుసులో ఉండేవాడు. ఈ రోజు వాడికి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు మా ఊర్లోనే, కారు ఉందని మేమే శాఖనమని చెప్పేసి నాకు చాలా మంది చెప్తున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళ ఊర్లో ఒక పాస్టర్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, 2-3 years బ్యాక్ ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. అది నిజమేనా? అంటే 50 మందిని జాయిన్ చేస్తే బైక్ ఇస్తాం, 100 మందిని జాయిన్ చేస్తే కన్వర్ట్ చేస్తే కార్ ఇస్తాం, పబ్లిక్ గా ఉన్నాయి కదా. జాషువా ప్రాజెక్ట్ అని చెప్పేసి పబ్లిక్ గా ఉంది. అది నిజమే. అంటే ఇప్పుడు అలాంటి ఆఫర్లు కల్వా సతీష్ పెట్టాడు. పాస్టర్లకి ఆఫర్లు, చర్చికి వచ్చి రెగ్యులర్ గా దశంభాగాలు ఇచ్చేవారికి ఆఫర్లు ఇచ్చారు. బట్ చర్చి లోపల ఏమంటుందో మొన్న ఒక వీడియో చూశాను నేను, మీరు చర్చికి రండి సెల్ ఫోన్ కి గెలవండి అని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈయన హైదరాబాద్లోనే. ఇంకొకటేమో బైబిల్ వాక్యాలు, మీరు ఇన్ని వాక్యాలు చదవండి మీకు గోల్డ్ కాయిన్ గెలుచుకోండి అని చెప్పేసి వాళ్ళకి వేరే దగ్గర ఆఫర్లు ఇచ్చారు. ఇలా దిగజారుతున్నారు. ఆ పోస్ట్లు వచ్చిన వీడియోలు వచ్చి లోగా జరుగుతుంది. ఇంకా బయటికి రాని చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. రీసెంట్గా అంటే ఇక్కడ వరకు ఓకే, మీరు క్రిస్టియానిటీ గురించి చాలా క్లారిటీగా చెప్తున్నారు, దాంట్లో ఉండేటువంటి ఇబ్బందులు, దానివల్ల సమాజానికి అలాంటిది. బట్ కొంతమంది మొత్తం పాస్టర్ల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు. మీరు చూసారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మీ పేరు మీద ఒక ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే దాన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు? చూసాను మొత్తం చూస్తాను. దాని మీద నేను షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. వీళ్ళు అది పాస్టర్ కాకుల కోళ్ళ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ ఉంది. పాస్టర్లు మొత్తం ఒక 5-6 మంది కలిసి ఆ చనిపోయిన శవం మీద ఎలా రాజకీయం చేద్దాం అనుకున్నారు, అసలు చనిపోయింది ప్రవీణ్ పగడాల కాదు డూమ్ అని చెప్పేసి వాళ్ళు ఎలా క్రియేట్ చేయాలని అనుకున్నారు. ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఫైనల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం సర్టిఫైడ్ చేశారో ఆధారాలతో సహా అని చెప్పేసి వాటన్నిటి మీద నేను మన ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో కాకుల కోళ్ళ అనే షార్ట్ ఫిల్మ్ నేను తీశాను. షూటింగ్ అయిపోయింది, అది ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. బట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే పాస్టరు తాగుబోతుడు ఒక తాగి చచ్చిపోతే, తాగి చనిపోయాడని చెప్పేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం అని క్లియర్ ఎవిడెన్స్ మొత్తం సీసీ ఫుటేజెస్ అని క్లియర్గా వస్తే ఒక పాస్టర్ తాగి చచ్చిపోయాడు అంటే పాస్టర్ తాగుతాడా అనే విషయాలు వీళ్ళు జీర్ణించుకోలేక అసలు తాగుబోతులు దొంగలను వ్యభిచారం మారుస్తారు, అది కదా వీళ్ళు చెప్పేది, అది చెప్పి వీళ్ళే తాగుతున్నారు ఏంటి అని చెప్పేసి సామాన్య క్రైస్తవులలో కూడా లేదా నిన్న మొన్న మత మారిన వాళ్ళలో కూడా ఈ ఆలోచన వచ్చి
ఎక్కడ పాస్టర్ల మీద మొత్తం అసహ్యం వస్తుంది అని చెప్పి తెలుసుకొని అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయన యాక్సిడెంట్, ఇది హత్య, ఇది డూపు అని చెప్పేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దీంట్లో కూడా అంటే కొంతమంది ఒక రాజకీయ పార్టీకి, ఒక మతానికి, ఒక వ్యక్తికి మీరేం చేస్తున్నారు, వీళ్ళ ఏదో అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదండి. ఒక తాగుపోతే తాగి చనిపోతే ఇప్పుడు సీఎం దిగి రావాలా, డిప్యూటీ సీఎం దిగి రావాలా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ దిగి రావాలా? వాడు ఎవడోడు ప్రవీణ్ పాఠాలు అనేటోడు తాగుపోతాడు, తాగి సచ్చిండు. తాగి సచ్చిన వాళ్ళ దగ్గరికి సీఎం పిఎం ఎట్లా వస్తారు? ఇంకా నయం ట్రంప్ కూడా దిగి రావాలని ఒకడైతే అంటున్నాడు. ప్రవీణ్ పాఠాలను ఒకడు తాగిపోతాడు, తాగి చచ్చిపోతే వాడు ప్రవీణ్ పగడాల వాడు ఎవడో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆడ చచ్చి నేను ఇది తప్పు అనుకోను. ఎందుకంటే నేను ఎందుకు ప్రవీణ్ పాడాలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శవం శివంతో సమానం చెప్పేసి మనం ఫాలో అవుతాము, మనం రెస్పెక్ట్ ఇస్తాము, మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాము చచ్చిపోయిన వాళ్ళకి. నేను ఇప్పుడు ఈ ప్రవీణ్ పాడాల విషయంలో ఈ శవానికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే, ఈ పాస్టర్లు మొత్తం కలిపి ఇది హత్య అని చెప్పేసి హిందువుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇది హత్య అని చెప్పేసి కొంతమంది పేర్లు కూడా పైకి ఎత్తి వీళ్ళే చంపారని చెప్పేసి, ఒకవేళ ఆ మూమెంట్లో వాళ్ళందరూ ఎమోషనల్గా ఉంటారు కాబట్టి రెచ్చిపోయి ఆ మాటలు నమ్మి మా మీద అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు డైరెక్ట్ శివశక్తి కరుణాకర్ సుగ్గురు అన్నయ్య పేరు చెప్పారు, లలిత్ కుమార్ అన్నయ్య పేరు చెప్పారు, రాధా మనోహర్ దాస్ గురుగారు యొక్క పేరు చెప్పారు. వాళ్ళు నిన్న మొన్నటి వరకు అక్కడే రాజమండ్రిలోనే సరిహద్దులోనే వాళ్ళే తిరిగారు. మరి ఆ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఎందుకు చేర్చలేదు? వాళ్ళే చంపారు, వాళ్ళు ముందే పోస్టులు పెట్టారు అని చెప్పేసి వీళ్ళు ఇంత పబ్లిక్గా పేర్లు చెప్పి రెచ్చగొడుతుంటే పాస్టర్లందరూ, అది ఆ సమయంలో ఎమోషనల్గా మా మీద దాడులు జరిగితే పరిస్థితి ఏంటి? అట్లా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా అది పలానోళ్ళు పార్టీ చేశారు అని చెప్పేసి ఎవరు అంత రాజకీయం చేయలే. అది ప్రకృతి జరిగిందని చెప్పేసి ఆ సమయంలో ఎవరు చేయలే. మొత్తం ఎవరు రాజకీయం చేయాలనుకుంటే చేస్తే అప్పుడు తీవ్రత వేరేలాగా ఉంటుంది, కంట్రోల్ చేయలేము. అప్పుడు అతని మీద ఉన్న అభిమానులు అందరూ కలిసి ఆ సమయంలో అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద అటాకులు జరిగితే, టీడీపీ వాళ్ళ మీద అటాక్ జరిగితే పరిస్థితి ఏంటని చెప్పి ఎవరు చేయలే. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు. తర్వాత అతను జరిగింది యాదృచ్ఛికం అని తెలిసి బాధపడ్డారు, అది వేరే విషయం. క్లియర్గా తాగి చచ్చిపోయాడని చెప్పి ఆధారాలు వస్తుంటే సీసీటీవీ చేస్తే ఇది కాదు, ఇది డూపు, ఇది ఏఐ వీడియో, ఇది క్రియేట్ చేశారు, ఇది హత్య అని చెప్పేసి అంటున్నారు. హత్య అట్లాంటి వాళ్ళను ముందుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇది వాళ్ళు మర్చిపోయినా మేము అంత ఈజీగా మర్చిపోవట్లేదు. మేము దీనికి ప్రతిస్పందన మేము ఎలా చేయాలో అలా మేము చేయాల్సిన అవసరం లేదు. సో అందరికీ అర్థమైపోయింది. రైట్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్ గా ఆయన మాట్లాడుతున్న సనాతన ధర్మం గురించి కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే ఇంకా పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గతంలో ఆయన పొగిడాడు, బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఒక పరిరక్షకుడిగా ఆయన మాట్లాడారో, ఒక పీఠం మన దానికి సంబంధించి పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పారు, ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్. ఐడియా ఉందా అంటే ఒకసారి జోసఫ్ అంటాడు, లేదు నేను హేతువాదిని అంటాడు, రావణ్ అంటాడు. అంటే ఇప్పుడు మనకు వాడి యొక్క పేరేంటో కూడా మనకు తెలియదు. వాడి ఆలోచన ఏంటంటే, జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నా పేరు ఎత్తకపోవడా, జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ నా వీడియోలో అదే నా పేరు ఏదైనా ఎత్తకపోవడం అని చెప్పేసి గేట్ దగ్గర గుంట నక్కలాగా కాచుకున్నటువంటి వాడు ఈడు. ఆయన పేరుతోటి పబ్లిసిటీ, ఆయన పేరుతోటి ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచన ఉన్నాడు ఈడు. ఓజీ ఆడియో ఫంక్షన్లోకి ఇది వెళ్ళాడు, కుక్కని చూసినట్టు చూశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. ఓజీ సినిమా ఆడియో ఫంక్షన్లో ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు వాడు వెళ్ళలేదా అని చెప్పేసి వాడిని ఫాలోవర్స్ ఏమైనా అడగమని చెప్పండి. ఓజీ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కలుద్దామని చెప్పేసి కుక్కలాగా బయట కాపుకోవచ్చు ఉన్నాడు. అది ఫస్ట్. వాడు ఏంటంటే రావణ్ అని రావణ్ అనే పేరు ఎవరు పెట్టుకోరు, ఒకళ్ళు పెట్టుకున్నా ఆ పేరు మార్చుకోవాలనుకుంటారు. రావణ్ అంటే రాక్షసుడు, అంటే రాముడికి మన రామదేవుడికి వ్యతిరేకం, అదే రామదేవుడికి రాక్షసుడు కదా. అంటే వాడు రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, మొత్తము రాముడు లాంటి ఆలోచన కానీ మొత్తం హిందుత్వానికి నేను వ్యతిరేక అని చెప్పేసి ఆ పేరుతోటే వాడు పబ్లిక్ ఒక క్రియేట్ చేశాడు. వాడు క్రిస్టియన్ జోసెఫ్. ఇప్పుడు వాడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకం స్టార్ట్ అయింది, నేను సనాతన ధర్మం కోసం చేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. మరి పబ్లిక్గా బయటకు వచ్చి ఉదయనిధి స్టాలిన్ ఒక సీఎం కొడుకు తమిళనాడులో హిందుత్వం అనేది మలేరియా డెంగ్యూతో పోల్చినప్పుడు అప్పుడు వీటి ఎందుకు మాట్లాడలేదు అంటే వాడు పబ్లిక్గా మాట్లాడొచ్చు. తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు 15 నిమిషాలు టైం అండి, హిందువులందరినీ కూడా అందరికీ చంపేస్తున్నప్పుడు అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద వాడు ఏమైనా ఫుల్ వీడియో పెట్టాడా?
అంత ధైర్యం లేదు. ఇప్పుడు స్టాలిన్ పబ్లిక్గా హిందూ ధర్మాన్ని మలేరియాతో పోల్చినప్పుడు మొత్తం కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినప్పుడు వాడు మళ్ళీ క్షమాపణ చెప్పకుండా నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసింది కరెక్టే అని చెప్పేసి వాడు మళ్ళీ నేను తప్పు చేశాను సరిదిద్దుకోవడం చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా వాడికి ఇంటెన్షన్ వాడు ఎలాగ వాడు క్రిస్టియన్ అంటే ఆ భావజాలం వాడు అలాగే ఉంటుంది. మరి అప్పుడే మనం వీడియో పెట్టలేదు. సరే, ఇప్పుడు అతను చెప్పుకోవడంలో తప్పేముందండి? ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే పొద్దున లేచినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని పిల్లల్లో ఇంక్లూడ్ చేసేస్తున్నారు. ఎందుకు చేయాలి? అదే అన్న, ఇప్పుడు అది క్రిస్టియన్ ఇంక్లూడ్ చేయాలన్నా? విదేశీ సంస్కృతి ముస్లిం మతాన్ని ప్రచారం చేయాలా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి పని కట్టుకొని కొంతమంది మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే, నేను తిరుపతిలో నా కొండ మీద దయ్యం ఉంది, సైతాన్ అని చెప్పి హిందూ ధర్మాన్ని దూషించడం అనేది ఈరోజు ప్రతిరోజు రాముని అవహేళనగా మాట్లాడడం, కృష్ణుని అవహేళనగా మాట్లాడడం, రామాయణం రంకు, భాగవతం పొంకు అని చెప్పేసి కొన్ని రకాల వీడియోలు పెట్టుకుంటూ పోతే ఎంతకాలమైనా ఊరుకోవాలి? అంటే ఇవన్నీ చూస్తూ సైలెంట్గా ఉంటే అతని గురించి మాట్లాడి, ఇప్పుడు అతనికి కావాల్సింది క్రిస్టియానిటీ అంటే హిందూ దేవుళ్ళని కించపరచడమేనా? అలా కించపరిచే విధంగా బైబిల్లో ఉంటుంది. కించపరచడమే వాళ్ళ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ పరమత సహాదాన్ని వాళ్ళకి నేర్పదు. అంటే ఇప్పుడు అదే రావణ్ లేదా జోసెఫ్ అదే కదా అతను క్రిస్టియన్, అతను ఒక పర్టికులర్గా ఏజెంట్ అండి ఒక మతానికి. ఇప్పుడు అతనికి ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వీడు కలుపుకుంటాడు. అయితే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, నాస్తికవాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరే కావచ్చు, హిందూ ధర్మాన్ని కోసం చేయాలని అనుకున్నాను అంటే వాళ్ళు చేసేది హిందూ ధర్మం కోసం అని కాదు. ఇప్పుడు హిందూ ధర్మం కోసం చేయాలంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఈ మతాలను తీసేయడం మాకు పెద్ద సమస్య కాదు. కానీ మేము ఆలోచించేది ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియక అందులో ఉన్నారు, వాళ్ళు మనలో కలుపుకోవాలి, మన సోదర భావంతో కలుపుకోవాలి అనే భావనలో మేమున్నాం. కానీ వీళ్ళేందంటే అసలు హిందూ ధర్మాన్ని దేశం లేకుండా చేయాలి, ఇది క్రైస్తవ రాజ్యాంగం ఇటు ఇస్లాం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఆ మత పెద్దస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి చేయడం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. కానీ ఏకైక దేశం ఈ హిందూ దేశము, మెజారిటీగా ఉన్నటువంటి ప్రపంచంలో దేశం ఈ భారతదేశము. మేము ఈ మొత్తం హిందువులుగా అయిందండి అది అయ్యే పరిస్థితి ఉందంటారు ఇండియాలో. వాళ్ళు పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెండ్స్ వారు కానీ, బ్రిటిషర్స్ కానీ వాళ్ళ తాత ముత్తాతలు వచ్చి ఈ దేశంలో 100 ఏళ్ళు పరిపాలించినట్టు కాలంలోనే కాలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ పిల్ల బచ్చగాలలో వీళ్ళ వల్ల కాదు. అది ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా తీసినప్పుడు వాడి వెహికల్ చేస్తూ మాట్లాడాడు. వాస్తవానికి ఆ సినిమా తీయాలంటే డేర్ ఉండాలి. ఎందుకు? ఇప్పుడు నేను సనాతన ధర్మం కోసం, నేను హిందుత్వం కోసం అని చెప్పేసి ఆ డైలాగ్ ఏవైతే ఉన్నాయో అది ఏ హీరో చేయలేడు. ఒకవేళ హీరో చేయాలని అనుకుంటే, ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తే అప్పుడు క్రిస్టియన్ ఫ్యాన్స్ అందరూ వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది, ముస్లిం ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకమే అయ్యే అవకాశం ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించలేదు. ఇవన్నీ ఆలోచించకుండా చేయడానికి చాలా డేర్ చేశాడు. ఓకే, అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ అవి అయ్యి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా ఆ సినిమా వల్ల మేము ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు హిందూగా ఉండాలంటే కూడా మనం పన్ను కట్టాల్సిన రోజు ఒకటి ఉంది. మనం హిందువుల్ని ఇలాగా రాజులను ఇలా చంపేశారు, ఇలా మనం బానిస చేసి కిరాతకంగా చంపేశారని చెప్పేసి అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసము, కామెడీ కోసము, బిజినెస్ కోసము చేయలా. ఒకప్పటి మన హిందువులకు జరిగిన అన్యాయం చరిత్ర తెలుసుకోవడం చెప్పి ఈ తరానికి అర్థమయ్యే విధంగా సినిమాలో వాళ్ళు చూపించారు. ఆయన ఉన్న క్రిస్టియన్కి లేదా ముస్లిమ్స్కి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? లేరు. అలా వ్యతిరేకంగా ఉండాలనుకుంటే ఆయనకు ఒక క్షణం పట్టదు, అరక్షణం పట్టదు. అక్రమ చర్చిలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఎన్నో చర్చిలు కట్టారు సార్. ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమే. వాటన్నిటి మీద కూడా ఆయన సీరియస్గా తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే, హిందూ ధర్మాన్ని అవహేళనగా చూసి మాట్లాడితే, అంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి, ఒక ఎంపీ పొజిషన్లో ఉండి 15 నిమిషాల టైం ఉండి హిందువులని చంపేస్తానన్న అనే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక సీఎం కొడుకుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందుత్వం అనేది ఒక మలేరియా జబ్బు, అది నాశనం చేయాలని చెప్పేసి అని అనొచ్చు. కానీ ఒక హిందువుగా ఉండి నేను సనాతన ధర్మం కోసం చేస్తానని అన్నాడే కానీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలా ఇలా అతను అనలేదు. చంపేస్తాను అన్నట్టు అక్బరుద్దీన్ ఓవైసీ లాగా అనలేదు. అతను కించపరచడం కాదండి, వాళ్ళ మెజారిటీ పెరిగితే వాళ్ళు చేసేది అదే. ఎగ్జాంపుల్ మీకు బంగ్లాదేశ్, ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, ఎగ్జాంపుల్ పాకిస్తాన్, వాళ్ళ మెజారిటీ పెరిగితే అదే. వాళ్ళ మెజారిటీ పెరగలేదు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 50% అయినా చాలు. కనిపిస్తుంది కదా మీకు తార్కాణాలు పక్కన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రావణుడు వాడు ఎవడైతే ఉన్నాడో, జోసెఫ్, రావణో, ప్రశ్న ఎవడైతే ఉన్నాడో వాడు ఇవన్నీ కూడా తెలిసి వాళ్ళ కింద ఏజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు చేసిన వీడియోలో సద్గురు గారు యొక్క జస్ట్ దూరం నుంచి చూసిన చాలు అని చెప్పేసి ప్రపంచంలో ఎన్నో దేశాలు అతని కోసం చూసేటారు. అతను పర్మిషన్ తీసుకొని
అక్కడ ఇషా ఆశ్రమానికి కడితే దాన్ని నోటికి వచ్చిన మాట్లాడిండు కదా. కానీ రిషికొండలో ఉన్న హరిత రిసార్ట్ను ప్యాలెస్ కూల్చేసి ప్యాలెస్లో అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే గత పార్టీ చేసిన దాని గురించి మాట్లాడలే. రాధా మనోహర్ దాస్ గురించి కూడా చాలా దారుణంగా బూతులు తిట్టారు. అది వాడి ఆ వీడియో బయటికి రావడం వల్ల వాడి నీచ సంస్కృతి ఏందో అనేది వాడి ఫాలోవర్స్ కూడా అర్థమైపోయింది, వాడి భాష ఏందో అందరికి అర్థమైపోయింది. వాడు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఆ వీడియో నేను చూశాను. కొన్నిసార్లు ఏమంటున్నాడు అంటే వీడు దళితుడు కానీ వీడు ఏదో పెద్ద బ్రాహ్మణుడు అని చెప్పేసి మీరు సత్కారాలు చేస్తున్నాడు అంటాడు. కానీ వాడు ఏమంటాడు, దళితుని గుడికి రాని దళితులు అట్లా చేసని చెప్పి వాడు ఇంకొక మాట అంటాడు. తర్వాత అతను అన్న పాయింట్ ఏంది, బాబు మీరంతా మాకే పుట్టారు అంటే మాకే మనోళ్ళకే మా హిందువులకే మీరు పుట్టారు మా వాళ్ళు అని చెప్పేసి అతను అన్న దానికి ఇతను డబుల్ మీనింగ్ అంటే వాడి బుద్ధి అది, వాడి నీచ బుద్ధి అది, వాడు అలా అర్థం చేసుకున్నాడు. కానీ వాడి భాష ఏంది వాడేంటి అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఎక్కడ కులానికి సంబంధించిన చిన్న ఇన్సిడెంట్ దొరికినా సరే దాన్ని తీసుకొచ్చి పెద్దది చేసి రాచి రంపాన పెట్టి మొత్తం అక్కడికి వెళ్తాడు. ఎక్కడ కులానికి సంబంధించినటువంటి మాట కనపడితే చాలు అక్కడ వెళ్ళిపోతాడు. మీరు పిఠాపురం చూడొచ్చు, కందుకూరు చూడొచ్చు, లేదంటే అక్కడ కైకలూరు కానీ ఇలాంటి వాటికి. నేను వెళ్ళొద్దనట్లేదండి, వెళ్ళొచ్చు. ఆడ నిజంగా జరిగిన పాయింట్ ఏంది, ఇప్పుడు మీకు మాకు గొడవ ఏందండి, అది మన ఇద్దరి మధ్యకి సంబంధించినటువంటి గొడవ. కానీ మీ క్యాస్ట్ ఏంది మా క్యాస్ట్ ఏందని చెప్పేసి ఈ రెండు క్యాస్ట్ల మధ్య ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టడం తప్పు. నేను ఒకవేళ నిజంగా కులానికి సంబంధించే వివక్ష జరిగిందా, ఆ వివక్ష జరిగిన దాని మీద ఆ విషయంలో అక్కడికి వెళ్ళి పోరాడడం కరెక్టే, నేనేం అనట్లేదు. అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారండి, ఇద్దరు స్కూల్ పిల్లలు వేరే అంశం మీద కొట్టుకున్నారు. ఆ పిల్లలు కొట్టుకున్నందుకు టీచర్ మందలించి ఏందని మీరు ఇలా కొట్టుకుంటున్నారు, అది పిఠాపురం కదా, అక్కడ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కదా. కానీ వీడెళ్ళి క్యాస్ట్ ఏంది బీసీలు, అసలు ఆ పిల్లలకి కులమే తెలియదు. అసలు బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఎక్కడన్నా సర్టిఫికేట్లో మెన్షన్ చేసే వరకు నా క్యాస్ట్ ఇది అని చెప్పి, ఇప్పుడు నాతో పాటు పనిచేసే మా స్టాఫ్ కూడా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, నా కింద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం అనట్లేదు, మేము అందరం కలిసి కింద పైన అనట్లా, అందరం కలిసి టీమ్గా పనిచేస్తున్నాం అంతే. లేదు ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు బీసీనా ఓసీనా వాళ్ళకు ఆ కులం వాడు పెట్టిందే పెద్ద థంబ్నెయిల్ కులం అని పెట్టాడు. మనం డీప్గా వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్స్ తప్పేవద్దో తెలుసుకుని మందలించారు. సరే తప్పు చేసిన వాళ్ళు మందలించారా చేయని వాళ్ళు మందలించారన్న విషయంలోకి వెళ్తే అక్కడ ఆ విషయం మనం తీయాలి. కానీ వీడికి అవకాశం దొరికింది. ఏం అవకాశము, ఇది పిఠాపురము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇంకా అతన్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం దొరికింది కదా. వెంటనే కారు వేసుకొని పోయి పిల్లలందరితో వెళ్ళి మాట్లాడేసి, అమ్మ మీ కులం ఏంది, మీ క్యాస్ట్ ఏంది, ఓకే ఈ కులం మీద వాళ్ళు అటాక్ చేశారు, మీదేంటి అని చెప్పేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి కులాలు అడుగుతున్నాడు. అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా అది జరిగిన ఇష్యూ వేరు. ఇప్పుడు మేము కొన్ని ఇష్యూలు మేము చూస్తాం సార్, నేను ఓపెన్గా చెప్తున్నాను, కొన్ని ఇష్యూలు మేము చూస్తాము. చిన్న లవర్స్ మధ్య, చిన్న పిల్లలు ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ లవర్స్ మధ్య జరిగే గొడవను కూడా రాజకీయాలు చేస్తున్నారు, పెద్ద వరకు చేస్తున్నారు. నేను పర్టికులర్గా వెళ్ళి చూశాను, అది తప్పది. ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్లో కూడా నేను తప్పు పట్టట్లేదు, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాళ్ళల్లో 40% ముస్లిమ్సే ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు తీసి పక్కన పెట్టేసి మానవత విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ మేము గౌరవిస్తాము, మేము కౌంటర్ దండం పెడతాం, రెస్పెక్ట్ కూడా ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఈ గ్రంథాలు ఈ దేశానికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలామంది బయటికి రాని పొజిషన్లో క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు, కానీ బయటికి రాలేరు, లాక్ అయిపోయారు. వాళ్ళందరికీ మేము ధైర్యం చెప్తాం. ఇలాంటి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే కులం అనే పేరు ఎవడెత్తాడు. ఇప్పుడు ఏ హిందూ ధర్మ ప్రచారకులు అని ఏమైనా హిందూ ధర్మం కోసం చేస్తాం. ఇక రాధామోహన్ గురుగారు ఇంతవరకు ఎప్పుడు నేను గురుగారితో మేము కలిసి భోజనం చేశాం. మేమిద్దరం కలిసి గురుగారు మా ఆఫీస్కి వచ్చారు, రాధామోహన్ గురుగారు మా ఆఫీస్కి వచ్చారు. నేను 4-5 సార్లు కలిసినప్పుడల్లా మేము కలిసి భోజనం చేస్తాము, కలిసి మేము బయటికి వెళ్తాము. ప్రవీణ్ నీ కులం ఏంది, నీ కులంతో నేను తిన్నాను అని చెప్పేసి ఆయనకు వివక్ష లేదే, ఒకవేళ ఉండేటట్టు అయితే ఆయన చూపించాలి కదా. నా కులం మీద ఇంతవరకు ఎప్పుడు అడగలేదు గురుగారు. నేను పిల్లవాడిని చిన్నవాడిని, నేను ఫోన్ చేసి రమ్మంటే వచ్చేసారు మా ఆఫీస్కి. అంటే ఇప్పుడు హిందుత్వంలో చాలా మంది అంటారు ఏంటంటే ఇప్పట్లో రాజుల కాలంలోనూ అంతకు ముందులోనూ కుల విపక్ష ఉండేది అవునండి అని అంటారు. బట్ మరి ఇప్పుడు అంటే హై టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి క్రిస్టియానిటీలో మీరు అన్నట్టుగా ఇప్పటికీ ఆ కుల విపక్ష అలాగే ఉందా అంటే మనం చెప్పలేము. ఎవరికన్నా ఉంటే వయసు బాగా ముదిరిపోయినటువంటి వాళ్ళలో క్రిస్టియన్స్లోనే క్రిస్టియన్లు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే క్రిస్టియన్ కంట్రీస్ కావచ్చు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మోడర్న్ గా ఉంటారు, చాలా హై టెక్నాలజీతో అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అంటారు. వాళ్ళకి మరి నా ఉద్దేశం ప్రకారం ఒకటి సార్,
ఈ ఈ మనుషులని ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చూస్తున్నారంటే అది డబ్బులు ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు. అది ఎక్కడైనా షాపింగ్ మాల్, ట్రీట్ ఎక్కడైనా అదే చేస్తారు. నాకు తెలిసి ఈ రెండు వైరుధ్యాలే తప్ప ఒకరు ఎక్కువ కులమని ఒకరు తక్కువ కులమని చెప్పేసి ఇలా వేరువేరుగా చూసేది ఎక్కడ లేదు. ఏ డబ్బు ఉన్నారు, ఇతను మంచి పలుకుబడింది, ఇతనికి మంచి పేరుంది, అతనికి ఇచ్చే రెస్పెక్ట్ ఒకటిలాగా ఉంటుంది. ఇతను ఇవి తప్ప నేను కుల వివక్ష లేదంటే నేను అసలు అతని కులమైంది అతని కులం ప్రకారం ఇవన్నీ కూడా ఎక్కడ లేదు. అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ బ్రాహ్మణ్స్ యువత అందరూ కూడా ఇవి సరి చేసుకుంటూ వచ్చారు. అసలు హిందుత్వంలో ఉండేది 4 వర్ణాలు. ఈ కులము వివక్ష తీసుకొచ్చేలా చేసింది ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు తప్ప ఇవి ఈ హిందుత్వంలో ఎక్కడ కూడా ఈ కులాలు లేవు. అనేది క్రిస్టియన్స్ లో చాలా డెవలప్ అయిపోయి వాళ్ళు చెప్తూ ఉంటారు. క్రిస్టియన్స్ లోనే తెగలు, డినామినేషన్స్ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయి. మీరు అడగండి, క్యాథలిక్ చర్చ్ వెళ్ళే వాళ్ళకి మీరు ప్రొటెస్టెంట్ అంటే మీరు ఫాదర్స్ అంటారు కదా, ఫాదర్స్ అన్న వాళ్ళు క్యాథలిక్ వెళ్ళే వాళ్ళు ఫాదర్స్ అంటారు అనమాట. వాళ్ళు మీరు ఎందుకు ప్రొటెస్టెంట్ చర్చ్కి వెళ్ళరు అని చెప్పేసి అడగండి. పాస్టర్ల దగ్గర ఫాదర్లకి సంబంధం లేదు. అసలు ఈ ఇద్దరు పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. అసలు నచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాదు. అప్పటి వరకు ఏం చెప్తారో చెప్పే వరకు వాడి మీరు క్రైస్తవం యొక్క ప్రభావము మీరు ఒకసారి పుస్తకం మీరు మొత్తం చదవండి పూర్తిగా. నేను 3-4 డేస్లో రిలీజ్ అవుతుంది, నేను మన ఆఫీస్కి తీసుకొని వస్తాను. అది మొత్తం ఒకసారి చదవండి, అసలు మీకు అర్థమైపోతుంది పాస్టర్లు ఏంది, క్రైస్తవం ఏంది, వాళ్ళ మీరు అనుకుంటున్నారు ఎవరో ఒక పాస్టర్ అలా చేస్తే మిగతా పాస్టర్లు అందరూ అంతేనా, ఎవరో ఒక పాస్టర్ అంటే మేము పాస్టర్లతో ముఖాముఖి డిబేట్లు చేసి 30 ఏళ్ళు పూర్తిగా ఇందులో మునిగి వచ్చి ఉన్నామని నాకు తెలుసు. నాకు ఇదంతా ఎంత ఫ్రాడ్. అది ఖచ్చితంగా క్రిస్టియానిటీలోనే కులం కాదండి. క్రిస్టియానిటీలో చచ్చిపోయిన వాళ్ళకి కూడా కులాలు ఉన్నాయి. ఇది మాలాల వాటిక, ఇది మాదిగల వాటిక. ఇది హిందుత్వంలో లేదు. హిందుత్వంలో అందరిని ఒకే దగ్గర బుడుస్తారు. హిందుత్వంలో అందరిని ఒకే దగ్గర చేస్తారు, అందరిని ఒకే దగ్గర కాలుస్తారు. వాళ్ళు చచ్చిపోయి శవాలకి కూడా సపరేట్గా మీరు ఎక్కడన్నా ఇది హిందుత్వానికి సంబంధించినటువంటి సపరేట్గా శ్మశాన వాటికలు ఎక్కడ చూసారా? ఈ క్రిస్టియానిటీ ఉంది ఇవన్నీ. మళ్ళీ వీళ్ళు సమాధుల పండగ చేస్తారు, సమాధుల పండగ చేస్తారు. ఇక్కడికి వచ్చే పాస్టర్ మళ్ళీ అక్కడికి వచ్చే పాస్టర్ మళ్ళీ ఇక్కడికి రాడు. అది సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ కులం అనే వివక్ష, ఈ డినామినేషన్స్ వ్యవస్థ మొట్టమొదటిగా ఎక్కువ ఎక్కడైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీలో ఉంది. ఇది క్రిస్టియానిటీ ఎక్కడ ఉంది అంటే బైబిల్లోనే ఉంది. బైబిల్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళు దేవుళ్ళే చెప్పారు. నేను ప్రత్యేకంగా ఒక దేశానికే వచ్చాను, నాకు ప్రత్యేకంగా ఈ ఇజ్రాయేల్ అనే దేశానికే వచ్చాను, ఇజ్రాయేల్ తప్ప ఎవరి కోసం రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటివి ఉన్నాయి సందర్భాలు. ఇంకా ఈ క్రిస్టియానిటీకి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా అంటే ఈ క్రిస్టియన్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్రిస్టియన్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పి వీళ్ళు తప్పు, వీళ్ళు చెప్పే వాళ్ళు తప్పు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇవన్నీ అలా ఎందుకు చెప్పుకుంటారంటే ఇది చర్చిలో ఎక్కువ మంది ఎంతమంది వస్తున్నారు, వాటి చర్చిలో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళని ఎట్లా లాక్కోవాలి, ఇట్లా వైపు వాళ్ళు ఎలా లాక్కోవాలి, ఇదే ఉంటుంది వాళ్ళకి. లాస్ట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతా, తప్పకుండా ఈ దేశానికి ప్రపంచానికి ఆర్ఎస్ఎస్ అవసరమా, బైబుల్ అవసరమా? అంటే ఆర్ఎస్ఎస్ అవసరం సార్. బైబుల్ అంటే మీకు అంటే మత గ్రంథం కూడా చెప్పట్లేదు. ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు అందరినీ కూడా బాగానే చూస్తారు. సునామీ వచ్చినప్పుడు వాళ్ళందరినీ బాగానే సేవ్ చేశారు, చాలా మందిని కూడా. వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి అని చూడాలి. నేను అందుకని అంటున్నాను ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇప్పటికీ దేశం ఎప్పుడో వెనకబడి ఉండేది. ఈ ప్రపంచంలో ఈ భారతదేశం అనేది కూడా ఎప్పుడో వెనకబడి ఉండేది. మనం హిందువులుగా మనం గౌరవంగా మన పండగలన్నీ చేసుకోలేకపోయే వాళ్ళము. అసలు ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ మన భారతదేశానికి ముఖ్యంగా హిందువులకి, ముఖ్యంగా నేను హిందువులని గర్వంగా బతకగల ధైర్యము మన భారతదేశంలో ఉందంటే అది ఆర్ఎస్ఎస్ వల్ల. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరైనా హిందువులు ఎవరైనా హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటున్నారా? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులు ఎవరన్నా హ్యాపీగా శ్రీకృష్ణాష్టమి జరుపుకోగలుగుతారా? అసలు వాళ్ళు అక్కడ హిందువులుగా బతకగలుగుతారా? అక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి హిందువులు అవన్నీ కోట్లు డబ్బులు అవన్నీ వదిలేసి మన ఇండియాలో హిందువుగా బతకడం కోసము చాయ్ బండన పెట్టుకొని ఏదైనా పని చేసుకుని బతుకుతాం మన స్థాయికి వచ్చినటువంటి సందర్భాలు లేవా? ప్రపంచంలో హిందువులుగా గౌరవంగా బతకగల ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ఆ భారతదేశానికి సపోర్ట్కి ఇస్తుంది ఆర్ఎస్ఎస్, సపోర్ట్కి ఇస్తుంది బజరంగ్ దళ్. ఖచ్చితంగా హిందూ సంస్థలు రావాలి. మా హిందువుల గురించి మనం గౌరవంగా మన బతకడం గురించి మాట్లాడుకోవాలి. చెప్పు మీకు ఎన్నిసార్లు బంగ్లాదేశ్లో ఉన్నోడు ఇక్కడ మన ఇండియాకు వచ్చి మన హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ గుడిని వాడు ఎలా కాలుతో తన్నాడు?
వెస్ట్ బెంగాల్లో వాళ్ళు అనుకోకుండా బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎంటర్ అయ్యి ఒక్కొక్క హిందువుని ఎలా చంపుకుంటూ పోతున్నారు. అసలు మీరు పహల్గామ్లో కూడా నువ్వు హిందువా కాదా, ముస్లిమ్స్ అందరిని పక్కన పెట్టి హిందువులు ఎందుకు చంపారు, అసలు ఏం జరుగుతుంది, అసలు హిందువులు చంపాల్సిన అవసరం ఏంటని మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు పట్టుకున్న మత గ్రంథమే వాళ్ళు అలా ప్రేరేపిస్తుంది. హిందువులు అంటే కాఫీర్లు, హిందువులు అంటే అన్యులు అని ఇలాగా భావన వాళ్ళు ఆ బైబులే ప్రేరేపిస్తుంది. నేను చెప్తాను సార్, బిన్ లాడెన్ ఉన్నాడు కదా, వాడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు మంచోడు. ప్రపంచం ఏం తెలియదు, లోకం. వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు వాళ్ళైనా ఎవరైనా మంచోడే. అతను పెరిగేటప్పుడు అతను ఫాలో అవుతున్న మత గ్రంథం ఏదైతే ఉందో ఆ మత గ్రంథంలో ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఫాలో అవుతున్నారో అలా 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 అది లోక కళ్యాణము, మనము ఇంతమంది హిందువులను చంపితే మనకు స్వర్గంలో కన్యలు ఇస్తారు అని చెప్పి ఇవన్నీ వాడు అలా మోటివేట్ అయ్యి అంతమందిని చంపడానికి వాళ్ళు అలాగా అవకాశం వచ్చింది. ప్రపంచంలో చూడండి, ఏ హిందువులైనా ఇతర దేశాలకి వెళ్ళి ఆక్రమించుకోవడం, ఏ హిందువులన్నా ఇతర దేశానికి వెళ్ళి చంపడం లాంటి ఏమైనా చేస్తున్నారు. సమస్త జీవులో చీమలో ఎలాగో మనుషులు ఎలాగో నేను కూడా అలాగ ప్రాణం కలిగి ఉన్న వాడిని సమస్త సమం సర్వేషి భూతేషు సమస్తం తిష్ఠిత పరమేశ్వరం అంటే ఏంటంటే సమస్త అన్ని జీవులలో కూడా నేను ఒకేలాగా ఉన్నాను చెప్పినట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పిన బాధ్యత అది. అంటే మన తెలుసుకోలేంది ఈ 4-5 ఏళ్లలో బాగా తెలుసుకున్నట్టున్నారు. అదే కదా, నాకు చిన్నప్పటి నుంచి డౌట్స్ ఉన్నాయి. నేను ప్రశ్నించేంత ధైర్యం చేయలేకపోవచ్చు. నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల చెప్తాను, దేవుడు కనిపించాడు, పరలోకం పోయొచ్చు అని చెప్పి ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ ఏంద్రా బాబు, చిన్నప్పటి నుంచే డౌట్స్ ఉన్నాయి. మొత్తము నమ్మకాలని హిందువులు అంటారు కానీ ఇట్లో కూడా ఉన్నాయి కాదు సార్, మొత్తం మూఢనమ్మకం మతమే అది. సార్ మూఢనమ్మకాలు లేవని చెప్పి నేను అనట్లేదండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లా బయట ఏం జరుగుతుందో. మీకు ఇప్పుడు నేను పూజారిని, నేను ఒక స్వామీజీని, నేను 4 మంచి మాటలు చెప్తానంటే అసలు స్వామీజీ అంటేనే మోసగాడు అన్నట్టుగా ఇప్పుడున్న సినిమాలన్నీ క్రియేట్ చేసి నమ్మట్లే. ఇప్పుడు తయారయ్యారు. ఒకప్పుడు ఇక్కడ గోడ అదే కదా, ఇప్పుడు వాళ్ళే పాస్ట్ అవతారం ఎత్తారు. ఇప్పుడు దొంగ సామీలు దొంగ బాబాలు బయటికి వెళ్తే దొంగ సామీలు దొంగ బాబాలను కూడా ఈరోజు పల్లెటూరులు కూడా నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రూట్ మార్చి పాస్టర్లు అయ్యారు. ఇప్పుడు టిప్ టాప్గా షర్ట్ వేసుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, రావడం పాస్టర్లు అవతారం ఎత్తారు. దానికన్నా ఇదే రైట్. మీకు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అంటే క్రిస్టియానిటీ అనే దాన్ని ఏం చేయాలి? మేము ఒకటేనండి, మా వంతు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. మీరు ఊహించిన దానికన్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, మీరు కళలో కూడా ఊహించిన అత్యంత ప్రమాదకరం ఏంటంటే క్రైస్తవ మతము. మా భవిష్యత్తు, మా కార్యాచరణ ఏంటంటే మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేకపోతే జనాలను చైతన్యం చేయబోతున్నాము. ఒకవేళ మాకు అవకాశం దొరికితే మేము ఏదైనా ఒక సినిమా రూపంలో మొత్తం చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందినే ప్రభావితం చేయగల సమర్థత ఉన్న శక్తి సినిమా మేము గతంలో మేము ఆలోచించాము. ఇప్పుడు అదేంటి, ది కేరళ స్టోరీ దేశంలో ఉన్న అమ్మాయిలందరూ మార్చి ఇప్పుడు ముస్లిం అబ్బాయిలతో కూడా ఫ్రెండ్షిప్ చేయట్లేదు, ముస్లింలను దూరంగా పెట్టింది. అలా చేసింది ఏంటంటే సినిమా ప్రభావం, కేరళ స్టోరీ. ఇలాంటి ఎంతోమందిని ఆలోచింపజేయక ఎంతోమందిని తీసుకెళ్లే శక్తి సినిమాకు ఉంది. కాబట్టి మేము కూడా భవిష్యత్తులో ఇప్పటి వరకు మీరు చూడండి, తెలుగు సినిమాల్లో ఒక పాస్టర్ అంటే పోరంబోకోడు అనే సినిమా ఎప్పుడైనా వచ్చిందా? పోనీ హిందువులు స్వామీజీలు మంచి వాళ్ళు హిందుత్వాన్ని ఒక్క సినిమాని వచ్చిందా? ఏ సినిమా చూసినా స్వామీజీ అంటే అమ్మాయిలను లొంగ తీసుకోవడం, స్వామీజీ అంటే డబ్బులు దోచుకోవడం, స్వామీజీ అంటే మాయమాటలు మోసం, ప్రతి సినిమాలో వచ్చింది. నేను చేయొద్దని అట్లా చెయ్యొచ్చు, తప్పకుండా చేయొచ్చు. దొంగ సమీలు దొంగబాబు నోట్లోంచి లింగాలు తీశారని చెప్పి, ల్యాప్టాప్ ఇచ్చారని చెప్పేసి గోపాల్ అంటే సమయం ఇవన్నీ కూడా అవేర్నెస్ చేసి అవన్నీ కూడా సినిమాలు సూపర్ డూపర్ హిట్ చేసింది మళ్ళీ హిందువులే. అది ఏమవుతుందంటే మంచి స్వామీజీల మీద కూడా ప్రభావం చూపుతుంది అనుకోండి. ఇప్పుడు ఆశ్రమాలకి వెళ్ళి స్వామీజీ అంటే ఎన్నో ఊళ్ళకి ఇప్పటికీ నీళ్లు అందుతున్నాయి అన్న ఆయన వల్ల వాళ్ళు వేదాలు. ఇప్పుడు చిన్నజయ స్వామీజీ గారు ఎంతో మందికి తన సొంత డబ్బులతోటి స్కూల్ కట్టిస్తున్నారు, ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళు చూడరు స్వామీజీ అంటే అదే, ఆ సినిమా చూసాం కదా అదే అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. సరే అది ఎవరిష్టం వాళ్ళది, అది చెయ్యొచ్చు. వాళ్ళు మమ్మల్ని రికాగ్నైజ్ చేయాలి, మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి అనే విధంగా వాళ్ళు కూడా ఏమి అనుకోవట్లేదు. దేవుడు వాళ్ళకి ఏ పని అయితే చెప్పారో ఆ పని చేస్తున్నట్టు ఏమి అనుకుంటారు. కానీ పాస్టర్ అంటేనే ఫేక్ గాడు, పాస్టర్ అంటేనే పోరంబోగాడు అన్నట్టుగా ఎవరైనా సినిమా తీశారా తెలుగులో? మీకు కాల్స్ వస్తాయా నార్మల్గా పాస్టర్లు కానీ వీళ్ళు కానీ? మాకు వచ్చే కాల్స్ మేము మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను పిల్లని ఎట్లా అట్లా మాట్లాడతారు సార్. భయంకరమైనటువంటి కాల్స్ మాకు వస్తూనే ఉంటాయి. కేసులు కూడా వచ్చినాయి. ఇప్పుడు నా మీద 3 కేసులు ఉన్నాయి. నేను వెళ్తున్నాను, ఫేస్ చేస్తూ ఉన్నాను, కోర్టుకి వెళ్తున్నాను. ఒకసారి అరెస్ట్ చేశారు, ఓకే వెళ్ళాను, మళ్ళీ బయటకు వచ్చాను, మేము చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే
ఇవి ఎందుకు వచ్చింది మనకి? మీ ఇంట్లో వాళ్ళు ఎవరిని అన్నారా అనవసరంగా ఎందుకు వెళ్ళావు? అంటే నాకు ఇంకా ఈ దేశాన్ని ఈ పాస్టర్లను వీళ్ళను ఇప్పుడు ఒక 60 ఏళ్ళు ఒక 70 ఏళ్ళు ఒక వయసు నాకు వచ్చింది అనుకో, నా అంతరాత్మ నన్ను అడిగింది ఇంత ఫ్రాడ్ జరుగుతుందంటే నువ్వు ఏం చేస్తున్నావు అని. ఆ రోజు నా అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాలి. అందుకే ఈ రోజు నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ ఎన్ని కేసులు పడ్డా, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, ఎన్ని రకాలుగా తిట్టినా పండుకుంటే మంచిగా నిద్రపడుతుంది. బికాస్ ఏంటంటే ఈ ఫ్రాడ్ నేను చూడకుండా నా శక్తి మేరకు నేను ఏదో చేశాను అని నా అంతరాత్మ చెప్పుకొని నేను నిద్రపోతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఇచ్చుకుంటాను లేదా అనేది నేను ఆలోచిస్తాను. నా మొత్తం మీద ఏంటంటే నాకు ఎంత శక్తి ఉందో నేను అంత చేశాను, నేను చూస్తూ ఊరుకుండలేదు అని చెప్పి నేను చేశాను. బట్ ఇంకా భవిష్యత్తులో మేము చేసేది ఏంటంటే పొలిటికల్ దృష్టిలో తీసుకెళ్లడము. నా దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దయ్యాలు బొల్లో కొడతారని చెప్పి మోసాలు చేయడము, పరలోకం అని చెప్పేసి ఒక పవిత్ర లాంటి పాపని చంపారు వాళ్ళు, మత్తయ్య అనే పాస్టర్ చంపాడు. అవి కానీ అవన్నీ నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అని వాళ్ళు పోలీస్ స్టేషన్లో పాప ఏమో ఇంట్లో చచ్చిపోయింది, చర్చిలో చచ్చిపోలేదని చెప్పి అబద్ధాలు చెప్పించారు. కానీ పాప ఏమో చర్చిలో చచ్చిపోయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వాల అధికార దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటే ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో చూడాలంతే. పెద్ద మాఫియాతోనే పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఏది ఏమైనా సరే ఈ దేశంలో ఈ క్రైస్తవం యొక్క మాఫియాను ప్రతి సామాన్యుడు కూడా ధైర్యంగా ప్రశ్నించాలి. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేయాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాకెందుకు అనుకున్న వాళ్ళ యొక్క మనసులను కూడా గెలిచి మనమంటే ఏందో చూపించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. రైట్, థ్యాంక్ యూ అండి. ఏదైనా ఆల్ ద బెస్ట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో మీరు చేసే చాలా చాలా ఇబ్బందితో కూడుకున్నదే. మీకు కానీ మీ కుటుంబానికి కానీ చాలా ధైర్యం కావాలి ఫస్ట్. ఓకే, ఒక చిన్న ప్రమోషన్ చేసుకోవచ్చు కదా. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏది ఏమైనా క్రైస్తవం యొక్క మతం యొక్క అందులో ఉన్న లోపాలు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఒకళ్ళు తెలుసుకోకపోతే సరే పోతే పోనీ చర్చే కదా నా ఇంటి అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలుగా మీరు భావించండి. అందులో వెళ్తే జరగబోయే ప్రమాదాల గురించి మీకు అందరికీ పూర్తిగా అర్థం కావాలనుకుంటే మన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ బుక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదొక బుక్ ఉంది, క్రైస్తవం యొక్క ప్రభావం అని చెప్పి ఇంకో బుక్ ఉంది. ఆ 2 పుస్తకాలు మీకు చదివితే ఆల్మోస్ట్ మీకు క్రైస్తవ మతం మీద మీకు మొత్తం అర్థమైపోతుంది. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాగుపాములో విషం ఉంది, అది కాటేజ్ చచ్చిపోతుంది అని చెప్పి మనం చెప్పబట్టి మన పాము కనబడ్డ మనం వెంబటే దాక్కుంటున్నాం, మనం దాన్ని చంపుతున్నాం. లేకపోతే పాము నుంచి మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ఇప్పుడు అదే ఒక బల్లి వచ్చింది అనుకో మనం పట్టించుకోము, అది పని అది చేసుకుంటే. పాము వచ్చింది అనుకో మనం పట్టించుకొని దాన్ని చంపుతాము. మనం ఎందుకు అది కాటేస్తుంది? మన కాటి వేయకుండా మనకి ఎలా తెలుసు? చిన్నప్పుడు మనం చదువుకున్నాం మంచి అయితే చెడు. ఎందుకు? మనం బయట తిరిగే సమాజంలో అవి కూడా ఉంటాయి కాబట్టి. కానీ మనం బయట క్రైస్తవులు కూడా ఉన్నారు కాబట్టి ఆ క్రైస్తవ యొక్క మతం యొక్క ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా చాలా డేంజర్ సార్ అది. పాకిస్తాన్ టెర్రరిస్టులుగా బెటర్ అనుకుంటున్నాను నేను. అప్పుడు మన పహల్గామ్ దాడులు ఎన్కౌంటర్ చేశారు కదా, వాళ్ళే బెటర్. ఒక బుల్లెట్తో చంపారు. వీళ్ళు కుటుంబాలను విడగొడతారు, సంస్కృతికి దూరం చేస్తారు, బొట్టు పెట్టుకునేవారు, మన హిందూ పండుగలలో కలపనివ్వరు, అసలు హిందూ ఆచారాలలో తల్లిదండ్రులు చనిపోతే కూడా తల్లి కోరి పెట్టనివ్వరు, రాబోయే ప్రతి జనరేషన్ కట్టు బానిసలు చేస్తారు. నేను విన్నాను, ఒక అన్న వాళ్ళ చెల్లి మతం మారిపోతే ఇంటికి వస్తే మంచినీళ్ళు కూడా తాగడం మానేస్తుంది. నేను మీ ఇంట్లో మంచినీళ్ళు తాగకూడదు, నువ్వు వేరే మతం. బతికున్న తల్లిదండ్రులని పబ్లిక్ యూట్యూబ్ లైవ్లో వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారు. నేను ఇప్పుడు మతం మారానంటే మా అమ్మ ఎంత చెప్పినా కూడా మారట్లేదు, రేపు వాళ్ళు చచ్చిపోతే నేను తల్లికొరి పెట్టాలా పెట్టకూడదా అని చెప్పి వాడు ఇట్లానే అడుగుతున్నాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలానే అడుగుతున్నాడు వాడు. ఏమని చెప్పాడు? వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడు, నువ్వు పెట్టద్దు, ఒకవేళ నువ్వు సడన్గా అమెరికాలో ఉన్నావు అనుకో అప్పుడు ఎలా పెడతావు? ఇది కూడా అంతే, ఎవరికొకరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అన్నాడు పాస్టర్. అతని పేరు జాన్ పాల్, పాస్టర్ సలహా ఇచ్చినాడు. అతని పేరు ఏదో ఉంది, వీడియో అయితే నా దగ్గర ఉన్నాయి. వాడు పబ్లిక్ చెప్పాడు. వాడు చూడండి ఎంత నీచ నికృష్టానికి ఈ మతం దిగజారిందో మీరు ఊహించండి. రైట్ అండి. థ్యాంక్ యూ.